హాయ్ ఫౌండర్స్, ఏప్రిల్ 26, 2026 సండే శుభాకాంక్షలు. ఈరోజు మన జీవితాల్లో గొప్ప దినం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సమయం వచ్చిందని కూడా భావిస్తున్నాను. ఏ క్షణమైనా మనకు ఒక కొత్త పాపపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కొత్త వ్యవస్థ నుంచి అంటే పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థకు ఎందుకు మనం వెళ్ళాలి అనేది నిన్న మాట్లాడుకున్నాం. అదే టాపిక్ ను ఈరోజు మనం డిస్కస్ చేస్తాం పూర్తి స్థాయిలో. రైట్, మీ అందరికీ నా హృదయపూర్వక అభివాదాలు. దేవుని శాంతి, కరుణ, ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన మరియు ఆలోచన రేకెత్తించే విషయంపై మాట్లాడబోతున్నాం. పాత కంపెనీ మరియు కొత్త కంపెనీ మధ్య తేడా. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి పాత కారు మరియు కొత్త కారు అనే ఒక చిన్న పోలికను ఉపయోగిద్దాం, మనకు అర్థమయ్యే విధంగా ఉండడానికి. స్నేహితులారా, పాత కంపెనీ అంటే ఏంటి? అక్కడ మనం ఎక్కువగా నిష్క్రియాత్మక ఆదాయం మీద ఆధారపడతాం. ఎస్, ప్యాసివ్ ఇన్కమ్ మీద అక్కడ మనం ఆధారపడతాం. అంటే మనం ఏ పని చేయకపోయినా కొంత ఆదాయం వస్తుంది. ఇది వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ దీని వెనుక ఒక పెద్ద లోపం కూడా ఉంది. దీన్ని మనం గ్రహించాలి. అందుకోసమే మనం పాత వ్యవస్థని వదిలేసేకి ఇది మూల కారణమైంది. మనకు నిజంగా ఆ కంపెనీ గురించి ఎంత తెలుసు? ఎవరైనా మనను ఒక సింపుల్ ప్రశ్న అడిగితే మనం ధైర్యంగా సమాధానం చెప్పగలమా? ఒక జర్నలిస్ట్ మన ముందుకు వచ్చి మీ కంపెనీ ఎలా పనిచేస్తోంది అని అడిగితే మనం గర్వంగా చెప్పగలమా? చాలా సందర్భాల్లో సమాధానం లేదు అనే మనం చెప్పగలుగుతాం. అది మనకు సిగ్గు కలిగించే విషయం. ఇది జాగ్రత్తగా వినాల్సినటువంటి ఒక పాయింట్ అండి. అంటే ప్రీవియస్ పాత వ్యవస్థ ఆన్ ప్యాసివ్ బిజినెస్ ఆపర్చునిటీలో ఇంతకు ముందున్నటువంటి ఆ స్ట్రక్చర్, ఆ ప్లాన్, వాటిలో మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది అనేది అందరికీ కూడా తెలుసు. అది చాలా మనం హైలైట్ చేసేసుకున్నాం, హైక్ చేసేసుకున్నాం. మొత్తం ప్రపంచమంతా హైప్ అయిపోయింది. ఆ టైంలో మనకు డబ్బు వచ్చి ఉంటే కూడా, ఒకవేళ వచ్చి ఉంటే కూడా, ఒక జర్నలిస్టు మన సక్సెస్ గురించి మాట్లాడమని, మన కంపెనీ గురించి మాట్లాడమని మన ముందు మైక్ తెచ్చి పెడితే మనం ఏం మాట్లాడతాం? సిగ్గుతో తలంచుకుంటాం. అదే విషయాన్ని ఇక్కడ మనకి యాష్ గారు క్లియర్గా చెప్తున్నారు. ఎస్, మనం సిగ్గుతో తలంచుకునే వాళ్ళం, మనం చెప్పలేకపోయేవాళ్ళం. డబ్బు తానంతట తానే అదే క్రియేట్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా మా వ్యాలెట్లోకి మాకు ఇస్తూ ఉంటుంది. ఆ డబ్బుని మేము పొందుతూ ఉన్నాం, ఆర్థికోన్నతిని పొందుతున్నాం మనం చెప్పగలిగితే అది ఒక సిగ్గుచేటుగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి అక్కడ మనకి విలువ ఉండదు, డబ్బుకి విలువ ఉండదు, వ్యవస్థకి విలువ ఉండదు, సిఇఓ గారికి విలువ ఉండదు, అసలు మన బ్రాండింగ్కే విలువ ఉండదు. టెక్నాలజీ చాలా గొప్పది అయి ఉండొచ్చు, బట్ ఇక్కడ మనం చాలా చాలా పేలవమైనటువంటి రిజల్ట్ మనం చూసేవాళ్ళం. కాబట్టి ఆ రోజు ఓకే, కొంచెం చదువుకున్నోళ్ళు, తెలిసినోళ్ళు, బాగా సబ్జెక్ట్ మీద ఇమిడి ఉన్నవాళ్ళు ఏదో కాస్తో కూస్తో కొద్దిగా మాట్లాడగలుగుతారు. ఎవరన్నా జర్నలిస్ట్ తెచ్చి మైక్ పెట్టగలిగినట్టయితే మాట్లాడగలుగుతారు. కానీ ఒక్క ఐడి తీసుకుంటే చాలు, మీ అకౌంట్కి ఆటోమేటిక్గా ఆటోమేషన్ ద్వారా డబ్బు జనరేట్ అవుతా ఉంటుంది అని తెలిసినప్పుడు ఎవరెవరో అందరూ కూడా అసలు ఆ ఏఐ ఐటీ టెక్నాలజీకి సంబంధమే లేనటువంటి వ్యక్తులు, అంటే అది ఏఐ అనే పదం కూడా వాళ్ళ జీవితాల్లో వినుండ్రు. అట్లాంటి వాళ్ళు కూడా ఇందులోకి ఒక ఐడి తీసుకుని లోపలికి వచ్చేస్తుంటారు. వాళ్ళకి ఈ యొక్క కంపెనీ గురించి తెలుసుకోవాలని కానీ, ఈ యొక్క సిస్టమ్ గురించి తెలుసుకోవాలని కానీ, అది ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలా మనకు ఇవ్వగలుగుతున్నారు ఆటోమేషన్ ద్వారా అని ఆ విషయాలు కూడా తెలుసుకోవడం కానీ, ఈ విషయాలన్నీ కూడా అంతు పట్టకుండా వాళ్ళు పట్టించుకోకుండా నెగ్లిజెన్సీగా వాళ్ళ పనులు ఏమైతే రోజు పని రీత్యా వాళ్ళు ఏమైతే చేసుకుంటూ ఉన్నారో ఆ పనులు చేసుకుంటూ వాటిల్లో బిజీ అవుతూ ఇక్కడ ఈ విషయం గురించి పట్టించుకోరు.
అట్లాంటి వాళ్ళకి ఎదురయ్యే ఇట్లాంటి ఘోరమైనటువంటి అవమానం అంతా ఇంత కాదు. అలాగా ఎవ్వరు కూడా ఫౌండర్ అనే ర్యాంక్కి తగ్గించుకోకుండా, మనం ఎక్కడు కూడా చితికిలు పడకుండా మనల్ని కాపాడడం కోసం, కేవలం మనల్ని కాపాడటం కోసం ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ అంటే పాత వ్యవస్థ యొక్క బ్రాండింగ్ ని దానికి ఒక విలువ ఇవ్వడం కోసం దాన్ని బయటికి తీసుకురాలేకపోయారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆన్ ప్యాసివ్ అనేది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్, యాష్ ముఫరే గారి డ్రీమ్ ప్రాజెక్ట్. దాన్ని కూడా వదిలేసుకునే స్టేజ్కి తెచ్చుకున్నారు ఆయన. ఎందుకంటే కేవలం మన కోసం, నా నుండి ఇంతమంది ఫౌండర్స్ రాగలిగినారు, ఇన్ని లక్షలాది మంది రాగలిగినారు, ఒక్క పైసా ఆదాయం ఇవ్వకున్నా కూడా ఇంతమంది నన్ను నమ్ముకున్నారు, వీళ్ళందరికీ నేను న్యాయం చేయాలని చెప్పేసి మన శ్రేయస్సు కోసమే ఆయన ఇంతకాలం ఓపిక పడ్డారు. కాబట్టి అటువంటి వ్యక్తి మనందరికీ దొరకడం మన అదృష్టం. కాబట్టి ఈ సమస్య మనకి ఎప్పుడే కానీ ఎవరన్నా వచ్చి మన ముందు మైక్ పెడితే, జర్నలిస్టులు ఎట్లాంటి వాళ్ళు, మీడియా, ప్రెస్ మీడియా ఎవరైనా సరే మన ముందుకు వచ్చి మైక్ పెడితే మీ కంపెనీ గురించి కొద్దిగా మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడగలరా అని చెప్పి అడిగితే మనం ఏమీ మాట్లాడలేక సిగ్గుతో తలంచుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భం రాకూడదనే ఆ పాత వ్యవస్థని పక్కన పెట్టడానికి వన్ ఆఫ్ ద పార్ట్ ఇది మనం గుర్తించాలి. ఇంకా ఒక ముఖ్యమైన సమస్య సపోర్ట్ సిస్టమ్. అంటే మనం ఏదైనా సమస్య వస్తే అకౌంట్లో మనం టికెట్ రైజ్ చేస్తాం. దాన్ని ఎవరో ఒకరు మనకి టెక్నికల్ అసిస్టెంట్స్ మనకి ఇమీడియట్ గా ఒక 1/2 అవర్ 1 అవర్ లోపు వాళ్ళకున్న సమయం, అంటే ఇది ఎప్పటిలోగా వాళ్ళు పరిష్కరించవచ్చు, ఇట్లాంటి సమస్యలు ఎన్ని నిమిషాల్లో ఎన్ని గంటల్లో చూసుకోవచ్చు అనేది వాళ్ళకు ఒక పరిధి ఉంటుంది. ఆ లిమిటేషన్స్ ప్రకారం వాళ్ళు చూసుకుంటారు. దానికి కొంత టైం పడుతుంది. ఆ చూసుకున్న తర్వాత పాత కంపెనీలు లక్షలాది మంది యూజర్లు ఉంటారు, అంతే కదా. ఇప్పటికే మనకు తెలిసినట్టు ఒక 100 మిలియన్లు వరకు ఉన్నారని మనకు ఒక అంచనా. 45 lakhs దాకా ఉన్నారని లాస్ట్ టైం మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక 100 మిలియన్లు ఉన్నారంటే కూడా ఆశ్చర్యం లేదు. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ జస్ట్ ఊరికి అకౌంట్స్ చేసుకుని వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత ప్యాకేజీలు కట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కలుపుకుంటే కూడా ఒక 100 మిలియన్లు కూడా ఉండొచ్చు అని ఒక అంచనా. రైట్, ఇది ఒక విషయం. ఇక్కడ చూడండి, పాత కంపెనీలు లక్షలాది మంది యూజర్లు ఉంటారు. ప్రతి ఒక్కరికి సందేహాలు ఉంటాయి. అందరూ ఒకే సపోర్ట్ టీంని సంప్రదిస్తే అది భారీ ఒత్తిడిని సృష్టిస్తుంది. ఫలితం ఏమిటి? సమాధానం రావడానికి రోజులే కాదు, కొన్ని సందర్భాల్లో నెలలు కూడా పడుతుంది. ఇది గుర్తుంచండి. మా అందరికీ ఒకే సమస్య ఉంటుంది. ఆ సమస్యలందరూ కూడా మనకు అందరికీ ఒకే ప్లాట్ఫామే ఉంది. కస్టమర్ కేర్ సెంటర్ ఒకటే ప్లాట్ఫామ్ ఉంది. అక్కడ అందరూ రైస్ చేస్తే ఆ కేసులన్నీ టేకప్ చేసి క్లియర్ చేసుకోవడానికి సమ్ టైం తీసుకుంటుంది. కాబట్టి అది చాలా నష్టంతో కూడినటువంటి పని, భారీ ప్రెషర్తో కూడినటువంటి పని. కాబట్టి అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొనే అవకాశం ఉందని ఇక్కడ కస్టమర్ కేర్ సెంటర్ కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందని కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాదు, ఆ విధానం మనలో అభివృద్ధిని కూడా ఆపేస్తుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితేనే, ఎంత త్వరగా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉంటే అంత స్పీడ్ గా నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళొచ్చు. రైట్, కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్టెప్ ని మనం దక్కున్న సమస్యలను క్లియర్ చేసుకోవాలంటే కస్టమర్ కేర్ సెంటర్ మనకి సపోర్ట్ చేయాలి. మన ఒక్కరికి అని కాదండి, లక్షలాది మందికి వచ్చే సమస్యల్ని వాళ్ళందరూ ఒకేసారి రైజ్ చేయడంతో, టికెట్స్ రైజ్ చేయడంతో చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా అక్కడ ఉంటుందని మనకు చెప్పడం జరిగింది. రైట్, కాబట్టి మనం నేర్చుకోము,